నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, మీ మీద బాధ్యత ఉన్నది. ఇది మీ సొంత జిల్లా కాకపోయినా ఈ రాష్ట్రంలో ఒక భాగమై లిటరసీ లేనందుకు మీరు కంప్లీట్ గద్వాల స్కూల్ సిస్టమ్ని, మా కర్మకు మీరే విద్యాశాఖ మంత్రి కాబట్టి కంప్లీట్ గద్వాలలో ఉన్నటువంటి ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను నింపాలి, అవసరమైనంత ఎక్కువ పాఠశాలలు పెట్టాలి. చాలా దారుణంగా ఉంది. 10వ తరగతిలో ఒక రిజల్ట్ వస్తుంది, ఇంటర్మీడియట్ పోయే వరకు మొత్తం పడిపోతుంది. 10వ తరగతిలో మాస్ కాపింగ్ చేస్తారట. ఇది మన బీహార్ నాకు అర్థమైతలేదు. సిగ్గు అనిపిస్తుంది వింటుంటే నాకు. ఏం చేయనికే మాస్ కాపింగ్ చేసి మీరు రిజల్ట్లు చూపించుకోవడానికి, కలెక్టర్లు ఫోటోలు దిగడానికి తప్పితే ఎందుకు పనికొస్తుంది అది? ఇంటర్మీడియట్ పోగానే పిల్లలు ఆగమాగం ఎక్కడెక్కడ పోతాడు, చదువుకు పోయేది లేదు, ఉద్యోగానికి పోయేది లేదు. నాకు కథలు వింటుంటే అసలు నేను ఎక్కడున్నాను అర్థం కాలేదు. నిన్న పోయి మా పిల్లాన్ని స్కూల్లో చేర్పిస్తా అంటే, ఏముందా స్కూల్లో చేర్పించేది, నువ్వు పోయి పొలంలో పని చేసుకొని నాయకులే చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ గద్వాల్లో. ఇంత అన్యాయం ఉంటుందా? చాలా దారుణంగా ఉంది లిటరసీ రేట్ అయితే. కేరళ ఒక పక్క 95% లిటరసీ రేట్తో ముందుకు పోతుంటే మనం మాత్రం ఇంకా 23% మహిళా లిటరసీ రేట్ అంటే చాలా